ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రవంతి గారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మ. నమస్తే దాక్షాయిని. అమ్మ, మనం చూసుకుంటే సాయిబాబా దేవుడు అని చెప్పేసి చాలామంది ఎంతో నమ్మకంగా అసలు పూజిస్తూ ఉంటారు. చాలా కలిసి వచ్చింది మాకు అని నమ్మే వాళ్ళు ఉన్నారు. అలాగే చూసుకుంటే ఇంకొక వైపు సాయిబాబా ముస్లిం అని చెప్పేసి అసలు ఎందుకు పూజిస్తున్నారు ఆపేయండి అని చెప్పేసి పబ్లిక్లోకి వచ్చేసి ఆ క్లాస్ ఇవ్వడం అనేది చూస్తున్నాం మనం. రిపీట్ ఒకసారి క్లాస్ అనొద్దేమో. ఎందుకు ఏం కదా అనొచ్చు, తప్పే ఉంది. క్లాసే అది. ఓకే సార్, క్లాస్ అంటే ఏంటి? క్లాస్ అదే క్లాసే. మరి చెప్తా, నేను దానికి కూడా ఆన్సర్ చెప్తా. క్లాస్ అనొచ్చు, ఎందుకు అనొచ్చో చెప్తా. ఓకే. సాయిబాబా ముస్లిం అని చెప్పేసి పూజ చేయకూడదు, ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి అనడం కూడా వింటున్నాం కదా. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటమ్మా? చాలా రోజుల నుంచి, అంటే నేను ఆల్మోస్ట్ మీడియాలోకి వచ్చినప్పటి నుంచి బాబా గారి గురించి మాట్లాడడము, అలాగ అనకూడదు అని చెప్పి నేను చాలా నెమ్మదిగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి, చాలా బాధపడి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా ఎన్ని రోజులు అంటారని చెప్పి విసిగిపోయి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇందాక నువ్వు అన్నావు కదా క్లాస్ అనేది మంచి మాట, మంచి పదం, కరెక్ట్గా యూజ్ చేసావు. ఎందుకంటే క్లాస్ అంటే ఏంటి? నువ్వు నమ్మినది నేను కూడా నమ్మాలని చెప్పి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావు, అవునా? టీచ్ చేస్తావు. ఇది నిజమా అని అనిపించేంత, అవునా కదా? అదే కదా క్లాస్ అంటే. అక్బర్ చాలా అందంగా ఉంటాడని మూవీ తీశారు. నిజంగా అక్బర్ అందంగా ఉండడు, కానీ అది చూసినప్పుడు మనం ఏమనుకుంటాం, అక్బర్ చాలా బాగుంటాడు అనుకుంటాం, అవునా కాదా? అంటే ఏంటి? నువ్వు ఏదైతే నమ్మావో అది నువ్వు కూడా నమ్ము అని చెప్పి చెప్పడం అనేది క్లాస్ అనమాట. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఎవరైతే ముస్లిం అని చెప్పి అంటున్నారో వీళ్ళు వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి బర్త్ సర్టిఫికేట్ తీసుకొచ్చారా? ఆయన పేరు ఇది, ఆయన ఇది, ఆయన ఇలా ఉంటాడు, ఆయన అలా ఉంటాడు. ఆయన ముస్లిం అయితే ఆయన చెవులకు ఎందుకు కుట్టించుకున్నాడు? చెవులు కుట్టించుకోరు ఎవ్వరు. ఓకేనా? ఆయన ముస్లిం అని అంటే కనుక విష్ణు సహస్రనామం చదవమని ఎందుకు చెప్పారు? ఆయన ముస్లిం అంటే కనుక అసలు మసీదులో ఆయన కూర్చొని దీపాలు ఎందుకు వెలిగించారు? ఆయన ముస్లిం అంటే కనుక అగ్నిహోత్రం ఎందుకు పెట్టారు అసలు? ధూని అదే కదా, ద్వారకామాయిలో ధూని అదే కదా, అగ్నిహోత్రం ఎందుకు పెట్టారు ముస్లిం అయితే? జెండా ఎందుకు చేశారు? శ్రీరామనవమి ఉత్సవాలు ఎందుకు చేశారు? సాయిబాబా గారు దత్త సాంప్రదాయంలో ఏముంటుంది అని అంటే, ప్రపంచంలో ఏదన్నా జరుగుతూ ఉంటే కనుక దానికి అనుగుణంగా ఒక అవధూత అవతరిస్తారు అనేది మనం మర్చిపోతున్నాము. గజానన్ మహారాజ్ గారు ఉండేవారు, ఆయన మరి తాగేవారు. ఆ మాటని మనం యూట్యూబ్లో అనకూడదు. ఆయన పీల్చేవారు, హుక్ అని అనుకోవచ్చు, మీరు ఏదైనా అనుకోండి. ఇంకా ఆ మాట నేను వాడకూడదు ఈ సందర్భంలో అని నేను వాడడం లేదు, కానీ ఆయన తాగేవారు. అంటే ఆయన కరెక్ట్ మనిషి కాదనా? అవధూత ఆయన ఏం చేస్తే కరెక్ట్గా ఉంటుందో, ఏం చేస్తే ఆ సమస్య తీరిపోతుందో అది చేసేవాళ్ళు. అక్కల్కోట్ గారు మహారాజ్ గారు ఉన్నారు, ఆయన వటవృక్షం నుంచి వచ్చారు, దిగంబరంగా ఉండేవారు ఆయన. అక్కల్కోట్ మహారాజ్ గారు తెలుసా? ఆయన అదేంటి బావిలో నీళ్లు రావట్లేదని అంటే వెళ్ళి బాత్రూమ్ పోసారు. ఆ బావిలో బోలేడు నీళ్లు, ఇప్పటిదాకా ఎండిపోలేదు ఆ బావి. అర్థమైందా నీకు? దత్త సాంప్రదాయంలో అసలు దత్తాత్రేయ స్వామి ఎందుకు, ఎలా, ఎప్పుడు, ఎందుకు అలా ఉంటారు, ఎందుకు అలా చేస్తారు అనే దానికి మనకు అసలు ఏమి దొరకదు, రీజన్ దొరకదు. ఏదన్నా పని చేస్తే రీజను అని అంటే దత్తాత్రేయ స్వామి ఏం చేస్తారు అని అంటే రీజన్ లేని పని చేసి చూపిస్తారు. మన రీజన్కి అందని, లాజిక్ అందని పని చేస్తారు. ఇక్కడ షిరిడి సాయిబాబా గారి విషయంలో ఏమైంది అని అంటే కమ్యూనల్ రియాట్స్ అంటే ముస్లింలకి హిందువులకి పడకుండా చేసేవారు మన బ్రిటిషర్స్ ఏదైనా కాదు. సో అట్లా ఏమైనా జరగచ్చు, చాలా చాలా పెద్ద పెద్ద జరిగేవి ఉన్నాయి. అంటే ఇప్పుడు యుద్ధాలు అలాంటివి ఏమన్నా జరిగే ఉన్నాయి, కొట్టుకు చస్తారు వీళ్ళలో వీళ్ళు అని అనుకున్నప్పుడు ఆయన అవతరించి వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యతని ఏర్పాటు చేశారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి.
ఒక మనిషి 3 రోజులు ప్రాణాన్ని వదిలేసి 3 days ఉండి 3rd day ఎలా ప్రాణం వచ్చింది? మీరు ఈరోజు చెప్తున్నారు కదా, బ్రిటిషర్స్ స్టాంప్ వేశారు, హీ ఈజ్ ముస్లిం, మీరు దాన్ని ఏమంటారు, సమాధి చేయొచ్చు అని చెప్పి స్టాంప్ వేసి పెట్టారు. ఆయన సమాధి పొందారు కాబట్టి, సమాధి చేశారు కాబట్టి, ఫ్యూనరల్ కాల్చలేదు కాబట్టి, శరీరాన్ని కాల్చలేదు కాబట్టి ఆయన ముస్లిం అని చెప్పి వాళ్ళు స్టాంప్ వేశారంటే అసలు వీళ్ళెవరే బ్రిటిషర్సు? సావర్కర్ని తీసుకొని వెళ్ళి దాన్ని ఏమంటారు, కాలాపాని జైల్లో పెట్టారు. వీర సావర్కర్ని తీసుకొని వెళ్ళి వీళ్ళు చెప్పింది మనం నమ్మాలా? వీర సావర్కర్ని మరి మెంటల్ అని అన్నారు, ఆయనను ఎంతో హింసించారు, ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల్ని పొట్టను పెట్టుకున్నారు, భగత్ సింగ్ని పొట్టను పెట్టుకున్నారు, గురుదేవుని పొట్టను పెట్టుకున్నారు, వీళ్ళందరినీ పొట్టను పెట్టుకున్నారు. మరి జలియన్ వాలా బాగాలో బోల్డ్ మందిని కాల్చి చంపారు. ఇలాంటి వాళ్ళు ఇచ్చిన ఆథెంటికేషన్ నీకు ముఖ్యమా? ఈరోజు నీ భూమిలో పరిడవిల్లిన ఉండిన అవధూతని బ్రిటిషర్స్ చెప్పారండి, వాళ్ళు చెప్పారండి, వీళ్ళు చెప్పారండి అని చెప్తారు. నీకెందుకే అసలు? నీకెందుకు? మాకు ఇష్టం, ముస్లిం అయినా సరే మేము పూజించుకుంటాం, నీకేంటి ప్రాబ్లము? ఏంటి ప్రాబ్లము? సెక్యులరిజం అని అంటున్నారు కదా, వాళ్ళకు కూడా ఉండాలి ప్లేస్ అని అంటున్నారు కదా. మాకు ఆయనలో ముస్లిం కనిపించట్లేదు. నేను చిన్నప్పటి నుంచి పూజిస్తున్నాను, నేనేమి మతం మారిపోలేదుగా, మరి పూజలు చేస్తూనే ఉన్నానుగా, హోమాలు చేస్తూనే ఉన్నాగా, అమ్మవార్లని అయ్యవాళ్ళని నమ్ముతూనే ఉన్నాం కదా. పోనీ అమ్మవారిని నమ్ముదామంటే వారాయిదేవి నువ్వు నమ్మొద్దు, నువ్వు అదేమిటి చాలా ఉగ్రదేవత, ఆవిడని అసలు నమ్మొద్దు, ఆవిడ ఫోటో ఉండొద్దని ఇంకో బ్యాచ్ బయలుదేరుతుంది. బాబా గారిని నమ్ముతేనేమో ఆయన ముస్లిం, నువ్వు నమ్మొద్దని ఇంకో బ్యాచ్ బయలుదేరుతుంది. నేను ఒకసారి నమ్మండి ఒకసారి నమ్మకండి అని చెప్పే తత్వం కూడా నాకు కాదు. అర్థమైందా? నాకు ఒక ఉన్నత స్థానం లభించిన తర్వాత అయ్యో ఈ ఆన్సర్కి ఇలా చెప్పకపోతే బాగుండదేమో అని చెప్పే తత్వం కూడా నాది కాదు. బయట సిచ్యువేషన్స్ బట్టి అట్లా ఎట్లా ఉంటుంది? అలా ఎలా ఉంటుంది? నువ్వు ఎలా మారిపోతావు? అసలు మారకూడదు. నీ మాట ఎప్పుడు కూడా ఒకలానే ఉండాలి. తత్వము అనేది భగవంతుడు బాబా గారి విషయంలో మాత్రం నేను ఖచ్చితంగా నమ్మేది ఏంటి అని అంటే, ఆ శ్రీపాద శ్రీవల్లభులు పంపించారు అని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతా. దత్తాత్రేయ స్వామి పంపించారని ఖచ్చితంగా నమ్ముతా. మీరు శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతం కనుక చదివితే అందులో బాబా గారు ఎవరు అనేది క్లియర్గా రాసింది, సాయిబాబా గారు ఎవరు అనేది క్లియర్గా రాసింది. మేము నమ్మము, అది ఈ మధ్య వచ్చింది 2000 సంవత్సరంలోనే బయటకు వచ్చిందంటే మనం ఏం చేయలేం. అవునా కాదా? ఓకే ఓకే. మీకు న్యూటన్ దాన్ని ఏమంటారు, యాపిల్ కింద పడిందంటే నమ్ముతారు. న్యూటన్ వెళ్ళి చూసావా నువ్వు న్యూటన్ని? నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఫిజిక్స్ ఈజ్ నథింగ్ బట్ డివోషనల్. స్పిరిచువాలిటీలో నీకేమన్నా ప్రూఫ్ కావాలి అంటే ఫిజిక్స్లో వెతుకు. అవును, మనకి ఎన్నో నిగూఢంగా ఉన్న సూర్యుడి కాంతిలో 7 కలర్స్ ఉన్నాయని చెప్పి నీకు కనిపిస్తుందా? నీ మాంస నేత్రాలకి 7 రంగులు కనపడతాయా? మరి అవి ఎక్కడో ఒక రిఫ్లెక్షన్లోకి వెళ్ళి ఆ ప్లేస్ నుంచి బ్యాక్ వచ్చినప్పుడు రెయిన్బోలో నీకు కనిపించి విబ్యూఆర్ 7 కలర్స్, వైలెట్, ఇండిగో, ఆరెంజ్, రెడ్ భలే ఉంది అని అనుకుంటే అప్పుడు మరి సూర్యుడిలో ఆ రంగులు లేవనా? సూర్యుడి వెలుగులో ఆ రంగులు లేవనా నీకు కనపడనంత మాత్రాన? అదే మనం చూడలేకపోతే నమ్మకపోతే నమ్మకు, లేవనుకో, ఓన్లీ వైట్ డ్రెస్ వేసుకొని తిరుగు, ఎవడొద్దన్నాడు నిన్ను? నువ్వు అవధూత గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. ఆ సమయంలో నువ్వు లేవు, అవునా కాదా? ఆ సమయంలో నువ్వు లేవు. ముందు మత గ్రంథాలని పట్టుకుని బ్లాక్ బుక్కులు పట్టుకొని బయట తిరుగుతూ ఉంటారు చూసావా, వాళ్ళ నుంచి ముందు రక్షించు, తర్వాత బాబా గారి భక్తుల నుంచి రక్షించు. కానీ మతం మారిపో అని చెప్పి మనం నుంచుంటే చాలు, మనకి పూస్తూ ఉంటారు పెయింట్. నువ్వు మారిపో, ఏం కాదు, నీకు కష్టాలు ఉన్నాయి కదా. నన్ను అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా, మారండి మతం, మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మతం మారితే దేవుడు చాలా హెల్ప్ చేస్తాడంటే మా మతంలో చాలా మంచి దేవుళ్ళు ఉన్నారమ్మా. మతం కాదు నాది, సనాతన సాంప్రదాయం, ధర్మం, ఒక జీవన విధానం. భగవంతుడి దయ వల్ల ఈ కర్మభూమిలో పుట్టాను, హిందూ సాంప్రదాయంలో, నేను సనాతన సాంప్రదాయంలో నేను పుట్టాను. నాకు తెలుసు. మీరు ఇలాంటివి ఏమీ మీరు మాట్లాడకండి, నాకేమీ చెప్పకండి. మీ దేవుడు గొప్పవాడే కాదని నేను అన్నాను, మా దేవుడు మరీ గొప్పవాడు కాబట్టి మీరు మా జోలికి రాకండి. మా ప్రసాదాలు తినకపోయినా పర్వాలేదు,
మమ్మల్ని గుర్తించకపోయినా పర్వాలేదు, మమ్మల్ని మమ్మల్గా ఉండనివ్వండి, మేము పాపులం కాదు అని చెప్తా నేను. అర్థమైందా? వాళ్ళ నుంచి రక్షించు, నీకెందుకు ఇంక ఈ బాబా గురించి దీని గురించి నీకు అనవసరం. బోల్డ్ మంది పిల్లలు లవ్ జిహాద్ విషయంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. దాని మీద మాట్లాడండి అయ్యా, దాని మీద మాట్లాడండి. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడండి. ఎన్ని రోజులు ఇంకా బాబా గారు ముస్లిం అని చెప్పి దాని మీద కూర్చొని మాట్లాడతారు? ఇంకెన్ని రోజులు మాట్లాడతారు? అయిపోయింది, మీరు చెప్పాలనుకున్నది మీరు చెప్పేశారు. రైట్ టు టాక్ అన్నట్టే రైట్ టు బిలీవ్ అనేది కూడా ఒకటి ఉంటుంది. నేను నమ్ముతాను, నేను నమ్మినంత మాత్రాన నా దాన్ని ఏమంటారు, మనోభావాల్ని దెబ్బతీసే హక్కు మీకు లేదు. అర్థమైందా? అవునా కాదా? మీరు ఇంకేమైనా చేయండి, ఇదంతా ఎందుకు? ఆల్రెడీ చెప్పేశారు, అయిపోయింది. ఎంతమంది దగ్గరికి వెళ్ళి మైకులు వెళ్ళి మాట్లాడతారు? అంటే అంతకుముందు చెప్పినవి కూడా మీ ప్రభావం చేత మార్పేసి చెప్పేంతగా మీకు ఎందుకు? మీలో మీరు కొట్టుకుజావడమేనా? ఇంకా వాడంటాడు, వీడంటాడు, వీడిని వాడా ఆ అమ్మాయిని మ్యానిపులేట్ చేశాడంటాడు. అమ్మాయిని మ్యానిపులేట్ చేసినంత మాత్రాన్ని వాడు చెప్పింది తప్పు రైట్ అని మనం ఎలా నిర్ణయించగలుగుతాం? ఒక మనుషులే 2 రకాలు ఉంటారు. వీడు చెప్పేది కరెక్టే, కానీ వీడికి ఏమన్నా ఒక ఉమనైజర్ అని అనుకుందాం. ఉమనైజర్ అన్నంత మాత్రాన ఆ పాత్రలోనే తప్పు చేస్తున్నాడు, కానీ వీడు చెప్పింది మొత్తం తప్పని మనం అనుకోలేం కదా. అవునా కదా? ఆల్రెడీ ఇంకొకటి చెప్పేది ఏంటి అని అంటే, షిరిడి సంస్థానం వాళ్ళు ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు, ఇలా చేయడానికి కరెక్ట్ కాదు అని కూడా చెప్పారు. ఒకళ్ళ మనోభావాల్ని దెబ్బతీయడం అనేది చాలా పొరపాటు. ఇప్పుడు మీరు ఉన్నారు అయ్యప్ప స్వామి టెంపుల్, ఆ లేడీస్ వెళ్ళిపోవచ్చు అని చెప్పారు, దానికి దెబ్బలాడండి అయ్యా. మీరు హిందువులు అయితే కనుక ఎందుకు వెళ్ళకూడదు? వెళ్ళడానికి వీలు లేదు, అసలు ఆడవాళ్ళు ఎలా అడుగు పెడతారు? అసలు కోర్టు ఎవరు అలా మా మతంలోకి మీరు ఎలా అలా చెప్పేస్తారు? విధి విధానాలు ఏవి మీరు చూడకుండా ఇంకా ఏదన్నా, ఇప్పుడు బోల్డ్ కేసులు ఉన్నాయి, కొన్ని ఏళ్ల నుంచి మురుగుతున్న కేసులు ఉన్నాయి. మరి ఈ కేసుని మీరు ఎందుకు అంత తొందరగా తీసుకొని ఎందుకు మీరు అలాంటి జస్టిస్ ఇచ్చారు? వీటి మీద పోరాడండి. అవునా కాదా? చాలా ఉన్నాయి పోరాడేవి. ఇంకా ఇవి పాత టాపిక్ అయిపోయింది. షిరిడి సాయిబాబా గారు ముస్లిము, పూజించకండి. మీకెందుకు? పూజించుకునే వాళ్ళు పూజించుకుంటారు, నమ్మేవాళ్ళు నమ్ముతారు. వాళ్ళ ఇంట్లో ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చింది, ఓ 10 లక్షలు కావాలి, ఆయనకు దండం పెట్టుకున్న తర్వాత ఎవడో భగవంతుడు తెచ్చి ఇచ్చాడు, భగవంతుడి రూపంలో తెచ్చి ఇచ్చాడు, వాళ్ళు నమ్ముతారు. నువ్వు ఇస్తావా 10 లక్షలు ఆయన దండం పెట్టుకోపోతే? మరి ఊరుకో, నీకు చేత కాదన్నప్పుడు ఊరుకో. వాళ్ళు దండం పెట్టుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. అంటే ఇక్కడ బేసిక్గా వెరీ వెరీ సింపుల్ బేసిక్ లైన్ ఏంటంటే, వాళ్ళ నమ్మకం వాళ్ళ ఇష్టం. వీఆర్ నో వన్ టు ఇంటర్ఫియర్. అసలు వాళ్ళకి నమ్మితే ఇది జరిగిందని వాళ్ళకి ఒక బిలీఫ్ క్రియేట్ అయిన తర్వాత మనం ఎవరం వెళ్ళి క్వశ్చన్ చేయడానికి? నిజంగా సాయిబాబా ముస్లిమే అవ్వని ఇంకేదైనా అవ్వనివ్వండి, వాళ్ళని మొక్కితే వీళ్ళకి చెప్పాడా దత్తాత్రేయ స్వామి ముస్లిం రూపంలో రానని? అసలు చెప్పాడా? లేదు. మరి ఇంకేంటి బాధ? ఏంటి బాధ? వీళ్ళందరికీ చెప్పాడా దత్తాత్రేయ స్వామి నేను ఇట్లానే ఉంటాను, నేను ఇట్లానే వేసుకుంటాను, చూడండి నా ఫోజ్ అని చెప్పి? మీకేం తెలుసు? ఆయన బాబా గారి విగ్రహం నేను మరల్చలేకపోతున్నాను అని అంటే, చూడు నన్ను ఒక్కసారి మొత్తం చూసుకో అని చెప్పి ఆ విగ్రహాన్ని చెక్కిన అతనికి కల్లో కనిపించిన తర్వాతే షిరిడి విగ్రహాన్ని చెక్కబడింది. దట్ వాజ్ ద లాస్ట్ టు మై నాలెడ్జ్. ఒకవేళ నేను తప్పైతే నన్ను క్షమించండి. టు మై నాలెడ్జ్ ఆ శిల్పికి అదే లాస్ట్ శిల్పం. ఇంకా ఆ తర్వాత ఆయన పెద్ద ఆయన గతించారు. నీకు ఎప్పుడన్నా చెప్పాడా వచ్చి నేను ఇట్లనే ఉంటాను అని చెప్పి? నీకేమైనా ఫోన్ చేశాడా దత్తాత్రేయ స్వామి నేను ముస్లిం రూపంలో రానని చెప్పాడా? ఆదిశంకరుని కూడా పరీక్షలు జరిగాయి తెలుసా? అలా భగవంతుడు ఎప్పుడు ఎట్లా ఏం చేస్తాడనేది ఏం తెలియదు మనకి. ఖచ్చితంగా అమ్మ, డెఫినెట్గా మనము మన సంప్రదాయాన్ని అస్సలు వదలకుండా మన సంప్రదాయం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ప్రేమిస్తూ మన పిల్లలకు కూడా నేర్పించడం మన బాధ్యత. అదే విధంగా పక్కన వాళ్ళు ఏవైతే నమ్ముతున్నారో వాళ్ళ నమ్మకాన్ని కూడా గౌరవించడం కూడా ఒక భాగమే. అంతే. ఖచ్చితంగా అమ్మ. ధన్యవాదాలు అమ్మ. నమస్తే.